బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందనలు. ది పారడైజ్ ని నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేస్తున్న నాని టాలీవుడ్ సమ్మె తర్వాత రీస్టార్ట్ అయిన సినిమా షూటింగ్స్. గుడ్ న్యూస్ చెప్పిన పరిణితి చోప్రా. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలుపుతూ ఎక్స్ లో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బాలయ్య తన నటనతో అభిమానుల్ని అలరించాలని ఆకాంక్షించారు పవన్. నాని ది పారడైజ్ మూవీ కోసం ఇప్పట్నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. 3D హోర్డింగ్స్ తో భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ మార్చి 26న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. ఫ్యాన్ బాయ్ బయోపిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది అన్నపూర్ణ స్టూడియోస్. సంగీత్ శోభన్ అప్ కమింగ్ మూవీ కపుల్స్ ఫ్రెండ్లీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. బైలింగ్వల్ మూవీగా తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. గామా 5th ఎడిషన్ ఈవెంట్ ని ఈ నెల 30న దుబాయ్లోని షార్జా ఎక్స్పో సెంటర్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నట్లు గామా సీఈఓ సౌరభ్ కేసరి తెలిపారు. బ్యాడ్ గర్ల్స్ మూవీ నుంచి ఇలా చూసుకుంటానే పాటను విడుదల చేశారు రాణా దగ్గుపాటి. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతున్నారని భర్త రాఘవ్ చడ్డాతో కలిసి ఉన్న ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.